జపాన్‌లో రిలీజ్ అయిన 'సింహాద్రి' మూవీ. 'సింహాద్రి' మూవీ అయితే సడెన్‌గా అయితే జపాన్‌లో అయితే రిలీజ్ అయితే అయ్యింది. రిలీజ్ అయినట్లు కూడా మన ఇండియన్ ఫ్యాన్స్‌కి గాని, ఇండియాలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గాని ఎవరికీ తెలియదు. బట్ జపాన్‌లో రిలీజ్ అయ్యింది. అక్కడ రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసిన తర్వాత ఇండియాలో అయితే అందరికీ తెలిసిందని చెప్పాలి. నిన్న వచ్చేసి వరల్డ్ వైడ్‌లో జపాన్‌లో 'సింహాద్రి' మూవీ అయితే రిలీజ్ అయితే అయ్యింది. అండ్ ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్ అయితే చాలా మందికి సర్ప్రైజ్ అయితే చేశాయి. ముఖ్యంగా ఓన్లీ జపనీస్ ఫ్యాన్స్ మాత్రమే సెలబ్రేషన్ చేశారు. మన ఇండియన్ ఫ్యాన్స్ కూడా కాదు. యూజువల్‌గా ఏముంటుంది, అమెరికాలో చూసుకున్నా లేకుంటే ఎక్కడ యూకేలో ఎక్కడ చూసుకున్నా కూడా ఓన్లీ మన తెలుగు ఆడియన్సే ఉంటారు. బట్ అక్కడ సెలబ్రేషన్ చేస్తారు మన మూవీకి. బట్ జూనియర్ ఎన్టీఆర్‌కి అలాగైతే కాదు. జూనియర్ ఎన్టీఆర్‌కి జపాన్‌లో జపనీస్ ఫ్యాన్స్ మాత్రమే సెలబ్రేషన్ చేస్తారు. మన ఇండియన్ ఫ్యాన్స్ కాదు. నేనైతే సడన్‌గా షాక్ అయితే అయ్యాను. ఇది పోస్ట్ చూద్దాం ఎంతగా ట్రెండ్ చేశారంటే మామూలుగా విషయం కూడా కాదు. ఏదో కొత్త మూవీ రిలీజ్ అయినట్లుగా అయితే సెలబ్రేషన్స్ అయితే చేశారు. 'సింహాద్రి' మూవీ ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉన్నప్పటికి కూడా వీళ్ళు జపనీస్‌లో రిలీజ్ చేసుకొని మరైతే చూడడం అయితే జరిగింది. విత్ తెలుగు వర్షనే. బట్ కింద సబ్‌టైటిల్ జపనీస్‌లో అయితే వస్తాయి. అండ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ వచ్చేసి నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో చూశాను. సబ్‌టైటిల్‌తో నాకు అంత బాగా అర్థం కాలేదు. జపనీస్ సబ్‌టైటిల్‌తో చూసినప్పుడు చాలా బాగా కిక్ ఇచ్చింది అని అయితే కామెంట్ అయితే చేశారు. అండ్ చాలా మందికి 'సింహాద్రి' మూవీ అనేది చాలా బాగా అయితే నచ్చింది. ఈ మూవీ వచ్చి 25 ఇయర్స్ పైగా అవుతున్నా కూడా ఈ మూవీకి ఈ రేంజ్‌లో రిసెప్షన్ రావడం అనేది గ్రేట్ అనే చెప్పాలి. జపనీస్ ఫ్యాన్స్ చేసే అడావిడి ముందు ఇండియన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేనికి రారని చెప్పి నాకు ఒక్కోసారి అయితే అర్థమైంది. కరెక్ట్ మూవీ జూనియర్ ఎన్టీఆర్‌కి పడాలే కానీ ఫుల్ యాక్షన్ అండ్ న్యూ ఏజ్‌గా 'డ్రాగన్' వస్తుంది కాబట్టి ఏ విధంగా విపరీతమైన హైప్ ఉంటుందో జపాన్‌లో చూడండి 'డ్రాగన్' మూవీకి. ఎందుకంటే 'సింహాద్రి' మన రీసెంట్‌గా 'దేవర' లాంటి మూవీస్‌ని వాళ్ళు ఈ రేంజ్‌లో లేపుతున్నారంటే జపనీస్ వాళ్ళు, 'డ్రాగన్' లాంటి ఫుల్ యాక్షన్ మూవీ, న్యూ ఏజ్ మూవీ, అది కూడా ఒక గ్యాంగ్స్టర్ మూవీ ఇక రిలీజ్ అయిందంటే ఇక జపాన్‌లో అటు సైడ్ కంట్రీలో ఏ విధంగా ఉంటుందో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.